చాలామంది అడుగుతూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభువుల మహత్యం ఏంటి అని. నేను చెప్పాలనుకున్న చాలా విషయాల్లో ప్రప్రథమంగా నేను మాట్లాడే విషయం ఏంటంటే, అవర్ గాడ్ ఈజ్ ఏబుల్ టు స్పీక్ టు అస్. దేవుడు మనతో మాట్లాడే దేవుడు. పూర్వదినాల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, అంత్య దినాల్లో తానే స్వయంగా మనతో ఏం చేస్తున్నారు? ఆయన మాట్లాడుతున్నారు. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఎప్పుడైనా ఈ మాట నా కొరకే అనిపించిందా? దట్స్ ది ఎగ్జాక్ట్ ప్లేస్ ఆర్ టైమ్ దట్ లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ఈ మాటలు నా కొరకే అని నువ్వు అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని అర్థం. సరి చేసుకునే మనసు నీలో ఉంటే, సరిదిద్దుకునే మనసు నీలో ఉంటే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు. ఈ ప్రపంచ తెలుగు క్రైస్తవ మహాసభలు నిర్వహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాకు ప్రేరణ అనుగ్రహించినప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాం. మన తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున విస్తరించి ఉన్నారు. ప్రతి ఒక్కరి సమైక్యత కోసం ప్రార్థన చేయాలని, దేవుని సత్య సువార్త ఇంకా అనేక మంది వినవలసిన వారై ఉన్నారు. మనందరం కలిసి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని ఆకాంక్షతో ఇంత గొప్ప సభలు ఏర్పాటు చేయడానికి ప్రభువు ద్వారాలు తెరిచారు. అండ్ వీఆర్ షూర్, మనందరికీ తెలుసు, మనందరం అల్పులమే, అయోగ్యులమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన శక్తి చేత మనల్ని నింపి అసాధారణ కార్యాలు జరిగించడానికి దేవుడు మనల్ని నిలబెడుతున్నాడు, ఏర్పాటు చేసుకుంటున్నాడు. మా తల్లిదండ్రుల ద్వారా రాజమండ్రి పట్టణంలో చాలా సంవత్సరాల క్రితం, దాదాపు ఒక 40 సంవత్సరాల క్రితం క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ప్రారంభించబడినప్పుడు కేవలం 2తో పరిచర్య ప్రారంభించారు. కేవలం దేవుడు పిలిచాడని, ఆయన దర్శనమిచ్చి నడిపించాడని దైవజనులు ఈ ప్రాంతానికి వచ్చి రాజమండ్రిలో పరిచర్య ప్రారంభించారు. అంచెలంచెలుగా దేవుడు సంఘాన్ని ఆశీర్వదించడం ప్రారంభించారు. ఈరోజున క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో కొన్ని వేల మంది ప్రజలు సంపూర్ణ హృదయంతో మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తూ ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు తమ జీవితంలో పొందుకుంటున్నారు. వాక్య కేంద్రంగా నడిచే ఈ పరిచర్య, రక్షణ సువార్తను ఆధారం చేసుకుని నడిచే ఈ పరిచర్య ద్వారా దేవుడు ప్రపంచవ్యాప్తంగా దేవుని సువార్తను ఆయన వెదజల్లింపజేస్తున్నారు. అందును బట్టి మేము నిజంగా ప్రభువును స్తుతిస్తున్నాం. మేము అల్పులమే కావచ్చు, కానీ మాలో ఉన్న దేవుడు లేదా మనలో ఉన్న దేవుడు గొప్పవాడు కనుక ఆయన కొరకు గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. ఈ రాత్రి బహుశా ఏ ప్రశ్నతో నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నా దేవదేవుడు వాటికి సమాధానం ఇవ్వగలడు. ఐ స్టిల్ రిమెంబర్ 2018లో నేను సౌత్ అమెరికాలో గయానా అనే దేశానికి దేవుని వాక్యం చెప్పడానికి ఆహ్వానించబడ్డాను. అక్కడ అనిల్ రమాడో అనబడే ఒక దేవుని సేవకుడు, ఆయన ఒక ఇండియన్ ఆరిజిన్ అనమాట. అంటే పూర్వీకులందరూ కూడా భారతీయులే. వారు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయిన తర్వాత తరతరాలు ఇంక అక్కడే ఆ దేశంలో వారు జీవిస్తున్నారు. అందును బట్టే ఆ సేవకుడు నన్ను ఆహ్వానించిన తర్వాత వారి సంఘంలో దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వెళ్తే ఆ 3 రోజులు సువార్త పరిచర్య చేసిన తర్వాత ఆఖరి రోజు ఒక సహోదరి నన్ను కలుసుకుని కళ్ళ వెంబడి నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ముందుకొచ్చి నిలబడింది. అమ్మా, మీ ప్రార్థన వసతి ఏంటో చెప్పండి, ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ అంటే ఆమె చెప్పిన మాట, అయ్యా ప్రార్థన వసతి కన్నా ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారండి, ఏంటి అని అన్నప్పుడు ఆమె తన సాక్ష్యాన్ని చెప్పడం ప్రారంభించింది. భర్త భయంకరం త్రాగుబోతూ ఇష్టానుసారం జీవిస్తూ ఉన్నాడు, బిడ్డలు ఉన్నారు, కానీ జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు. అందును బట్టి యూజువల్గా ఎవరైనా కష్టాల్లో రాగానే ఆ సూసైడల్ టెండెన్సీ అనేది ఈ రోజుల్లో బాగా పెరుగుతుంది. ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నప్పుడు తమ స్నేహితురాలు ఎవరో ఈ ఫ్లైయర్ పంపించిందట, ఇండియా నుండి దేవుని సేవకుడు వస్తున్నాడు, యూ బెటర్ గో అండ్ లిసన్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని, దేవుని సువార్తను నువ్వు వింటే బాగుంటుంది, ప్రభు నీ జీవితాన్ని కడతాడని తన స్నేహితురాలు ఎవరో తనకి ఆ ఫ్లైయర్ పంపించినప్పుడు ఆమె అనుకుంది, ఈ 3 రోజులు నేను దేవుని సన్నిధికి వెళ్తాను, దేవుని వాక్యాన్ని వింటాను, నా ప్రశ్నలకు ఏమన్నా సమాధానం దొరికితే సరే, అలా కాని పక్షంలో మీటింగ్స్ అయిన మరుసటి రోజే నన్ను నేను చంపుకుంటాను లేదా సూసైడ్ చేసుకుంటానని ఒక నిర్ణయంతో మీటింగ్స్కి వచ్చింది. మొదటి రోజు దేవుని వాక్యాన్ని వింది, 2వ రోజు దేవుని వాక్యాన్ని విన్నది, 3వ రోజు దేవుని వాక్యాన్ని విన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను కదిలించడం ప్రారంభించారు. బైబిల్ సెలవిస్తూ ఉంది, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అద్భుతమైన పరిచర్యల్లో ఒక పరిచర్య ఆయన మనల్ని ఒప్పింపజేస్తారు అని బైబిల్లో మనం చూస్తున్నాం. పాపపు ఒప్పుకోలు ఒక మనిషిలో వస్తుంది అంటే అది ఆత్మదేవుని యొక్క ప్రేరేపణ. ఒక మనిషి చెప్పడం వలనో లేదా మరొకరేదో ప్రేరేపించడం వల్ల ఒక మనిషి పాపాలు ఒప్పుకోడు. కానీ
పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తున్నప్పుడు మనం సహకరించగలిగితే, మన హృదయాన్ని తెరవగలిగితే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు మన హృదయంలోకి వస్తారు. ఆమె అదే చేసింది. ఆ రాత్రి దేవుని వాక్యాన్ని విన్న తర్వాత నేను ఆల్టర్ కాల్ ఇచ్చాను. మీలో ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాలనుకుంటే, మీ జీవితాల్లో ఆత్మరక్షణ పొందుకొని నిత్య జీవానికి వారసులు అవ్వాలనుకుంటే ముందుకు రమ్మన్నప్పుడు ఆమె వచ్చింది, ప్రార్థనలు ఏకీవించింది. ఆమె ఒకటే మాట చెప్పింది, అయ్యా ఎంతో భారంతో నేను వచ్చాను ఈ 3 రోజులు దేవుని వాక్యం వినడానికి, కానీ ఈ రోజున గాల్లో తేలిపోతున్న ఫీలింగ్ నాకుంది. దేవుడు నా భారాన్ని దించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. అవర్ గాడ్ ఈజ్ బర్డెన్ బేరర్. ఆయన మన భారాన్ని భరించి ఆయన మనకు శాంతిని, సంతోషాన్ని ఇవ్వాలనే ఆయన ఆశిస్తున్నాడు. నా పరిచర్యలో ఇప్పటికి దాదాపుగా ఒక 80 దేశాల్లో దేవుని సువార్త ప్రకటించడానికి నేరుగా వెళ్ళినప్పుడు ఇలాంటి ఎన్నో సంఘటనలు, సాక్ష్యాలు ఈ పరిచర్యలో మేము చూడగలిగాం. ఎందుకోసం అంటే దేవదేవుడు ప్రతి మనిషి పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది ప్రతి మానవుడు రక్షణ పొందాలనే దేవునికి ఆలోచన. అజ్ఞాన కాలాన్ని దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడేమో కానీ నేటి దినముల్లో అంతటా అందరూ మారు మనసు పొందవలనని దేవుడు ఏం చేస్తున్నాడట? బ్రతిమాలడంలా, కోరుకోవడంలా ఆజ్ఞాపించుచున్నాడు అని బైబిల్లో రాయబడి. గాడ్ ఈజ్ కమాండింగ్ ఎవ్రీబడి టు కమ్ టు రిపెంటెన్స్. ప్రతి ఒక్కరూ మారు మనసు అనుభవంలోనికి రావాలి. జార్జ్ విట్ఫీల్డ్ అనే దేవుని సేవకుడు ప్రపంచవ్యాప్తంగా చాలా అమూల్యమైన పరిచర్య చేశారు. జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ, జార్జ్ విట్ఫీల్డ్ వీళ్ళందరూ కూడా హోలీ క్లబ్లో మెంబర్స్గా ఉండేవారు. అంటే వారే స్టార్ట్ చేశారు ఆ పరిచర్యను. అక్కడి నుంచి ప్రపంచం అంతా కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు జార్జ్ విట్ఫీల్డ్ అనే దేవుని సేవకుడు వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్పీకర్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్. మానవ చరిత్రలో చాలా గంభీరమైన సువార్థికుడు, వాక్యబోధ చేసిన దైవజనుడు జార్జ్ విట్ఫీల్డ్ గారు ఎక్కడ నిలబడినప్పటికీ ఆత్మరక్షణ ప్రాముఖ్యమైన సందేశాలు ఇస్తుండాడు. పాపపు ఒప్పుకోలో, పాపము నుండి మనిషి విడుదల పొందాలి, బంధకాల నుంచి విడుదల పొందాలి, రక్షకుడని యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకోవాలనే ఆ సందేశాలు ఇస్తున్నప్పుడు ఎవరో కొంతమంది ఆయన్ను ఆయా సందర్భాల్లో ఫాలో అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, రాజమండ్రిలో మీటింగ్లు అంటే వచ్చారు, విజయవాడలో మీటింగ్లు అంటే వెళ్ళారు, హైదరాబాద్లో మీటింగ్లు అంటే వెళ్ళారు. బహుశా ఆ కాలంలో వారున్న ప్రాంతాల్లో జరుగుతున్న ప్రతి మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఒక రోజున జార్జ్ విట్ఫీల్డ్ గారిని అడిగారట, సార్, వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ సాల్వేషన్ ఆల్ ద టైమ్? వై ఆర్ యూ టాకింగ్ అబౌట్ రిపెంటెన్స్ ఆల్ ద టైమ్? Why are you asking people to turn towards God all the time? ప్రతిసారి రక్షణ, మారు మనసు అనే ప్రసంగాన్ని చేస్తున్నారు, మీ ప్రసంగాన్ని ఎప్పుడు మారుస్తారండి అని అడిగారట. అప్పుడు జార్జ్ విట్ఫీల్డ్ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? మీరు మారిన మరుక్షణమే నా ప్రసంగాన్ని మారుస్తానన్నాడంట ఆయన. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే కొన్నిసార్లు మనం మార్పు చెందినట్టుగా అనుకుంటున్నాం, కానీ నిజమైన పశ్చాత్తాపం హృదయంలో రాలా నీకో. బహుశా నీ కులాన్ని బట్టో, నువ్వు క్రైస్తవుల కుటుంబంలో పుట్టినందువలనో, మీ ఇంటి ప్రక్కనే దేవుని మందిరం ఉండినందువలనో, మీ ఇంటిలో ఒక 4 బైబిళ్ళు ఉన్నందువలనో రక్షణ పొందేశాను అని నువ్వు అనుకుంటున్నావు. అది సరైన రక్షణ కాదు. ఒక మనిషి తీవ్రమైన పశ్చాత్తాపంతో, లోతైన పశ్చాత్తాపంతో, లార్డ్, ఐ యామ్ ఎ సిన్నర్, ఐ నీడ్ యూ యాజ్ మై సేవియర్, నా రక్షకునిగా నీవు నాకు కావాలి అని దేవుని సన్నిధిలో ఎవరైతే అడుగుతారో వారు రక్షించబడి ఉన్నతమైన దేవుని ఆశీర్వాదాలకు వారసులు అవుతారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అందరికీ తెలిసిన వాక్య భాగం. షల్ వి టర్న్ అవర్ బైబిల్స్ టు గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 11 and verse 28. బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఒక్కసారి అందరం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభువు ఆయన దగ్గరికి మనల్ని రమ్మంటున్న కారణం ఏంటి అంటే ఆయన మనకి ఏమి ఇస్తాడట? ఆయన విశ్రాంతిని ఇస్తాడు. కమ్ టు మీ ఆల్ హూ ఆర్ weary and burdened, ఐ విల్ గివ్ యూ రెస్ట్. ఇంగ్లీష్ బైబిల్లో ఇస్తాను అనే మాట ఉంది, కానీ తెలుగు బైబిల్లో కలుగజేస్తాను అనే మాట యేసు ప్రభు పలికారు. ప్రయాసతో మానవుడు ఉన్నాడనే విషయాన్ని యేసు ప్రభు ధృవీకరించారు. అండ్ దాట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. గత రాత్రి మనం కూడా విన్నాం, దేవుడు సత్యవంతుడు కాబట్టి ఆయన ఎప్పుడు అబద్ధం ఆడడు. మనిషిలో ప్రయాస ఉంది, మనిషి ప్రయాసలో ఉన్నాడు అని యేసు ప్రభు చెప్పారంటే అది ఖచ్చితంగా వాస్తవమే. ఇక్కడ ఉన్న మనందరం కూడా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒకప్పుడు పాప భారంతో మనందరం కూడా సఫర్ అయిన వాళ్ళమే. ఒకప్పుడు అవమాన భారంతో ప్రతి ఒక్కరూ పీడించబడిన వారే, అపరాధ భారంతో నలిగిపోయిన వారే. ఏదో ఒక భారం మనిషిని అతి తీవ్రంగా బాధిస్తూ ఉంది.
జాన్ బన్యన్ అనే దేవుని సేవకుడు చాలా సంవత్సరాల క్రితం ఆయన యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని రాశాడు. ద పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే పుస్తకం. నేను యూకే వెళ్ళిన ప్రతిసారి జాన్ బన్యన్ గారి యొక్క గ్రామానికి వెళ్తాను. ఆ గ్రామం పేరు బెడ్ఫోర్డ్. ఇంగ్లాండ్లో బెడ్ఫోర్డ్ అనే గ్రామంలో జాన్ బన్యన్ గారి యొక్క మ్యూజియం ఉంది. ఆయనకి సంబంధించిన కొన్ని చరిత్ర ఆనవాళ్ళు ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉంటే, జాన్ బన్యన్ దాదాపుగా 12 సంవత్సరాలు చెరసాలలో ఉండి దేవుని దర్శనం ప్రకారం యాత్రికుని ప్రయాణం రాశాడు. అండ్ దట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ సెల్లింగ్ బుక్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ ద బైబిల్. బైబిల్ గ్రంథం తర్వాత క్రైస్తవ ప్రపంచంలో ఎక్కువ భాషల్లోనే తర్జుమా చేయబడి అనేక మంది చేతుల్లో ఉన్న గ్రంథం యాత్రికుని ప్రయాణం. దానికి ఒక టైటిల్ మనం పెట్టాలంటే, ఒక యాత్రికుడు తన మీద ఉన్న పాపభారాన్ని దించుకోవడానికి ప్రయాణం గడుతున్నప్పుడు ఎంతోమంది ఆయన వెనకకు లాగాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతడు అలా ప్రయాణం చేస్తూ చేస్తూ యేసు ప్రభు సిలువ దగ్గరికి వచ్చేసరికి ఆ భారాన్ని దించుకుని శాంతితో, సమాధానంతో, రక్షణ నిశ్చయతతో నింపబడి దేవుని కొరకు జీవించడం ప్రారంభిస్తాడు. ఏ బ్యూటిఫుల్ నేరేషన్. ఆ దైవజనుడు చాలా అద్భుతంగా వాటిని వివరిస్తున్నప్పుడు ఆ పుస్తకంలో మనందరూ గమనించాల్సిన విషయం, యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర మాత్రమే ఒక వ్యక్తి యొక్క భారము, ఒక వ్యక్తి యొక్క పాప భారం దించబడుతుందనే వాస్తవం మనందరికీ అర్థమవుతా ఉంది. ప్రయాస ప్రయాస ప్రయాస. ఉదయాన్నే లేచిన దగ్గర రాత్రి పడుకునే వరకు ఏదో ఒక కార్యం కోసం, ఏదో ఒక పని కోసం మనందరం కూడా ప్రయాస పడుతూనే ఉన్నాం. మీరు ఒకవేళ ఎప్పుడైనా సరే ఒక మైక్ పట్టుకుని వెళ్ళి ఎవరినైనా రోడ్డు మీద నిలబెట్టి డిఫైన్ యువర్ లైఫ్, మీ జీవితాన్ని ఒక్కసారి నిర్వచించండి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ విత్ యూ, మీ దగ్గర ఏం జరుగుతుంది అన్నప్పుడు అందరూ ఎక్స్ప్రెస్ చేస్తున్న ఒక మాట ఏంటంటే, ఏమోనండి జీవితం అంతా చాలా కష్టంగా ఉందండి, చాలా ప్రయాసతో ఉన్నానండి, ఇబ్బందుల్లో ఉన్నానండి, పరిష్కారం కోసం రకరకాల ప్రాంతాలు తిరుగుతున్నాను, వాళ్ళు అక్కడ ఉందంటే అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి రమ్మంటే ఇక్కడికి వెళ్తున్నాను, ఏదో విధంగా నా ప్రయాస నుండి విడుదల పొందాలనే ప్రతి మానవుడు కూడా ఆశిస్తున్నాడనే విషయం మనకి చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటి అంటే, అసలు మనిషికి ప్రయాస ఎందుకుంది? ప్రయాసతో ఉన్న వారిని దేవుడు ఎందుకు పిలిచాడు? అసలు ప్రయాసకు కారణం ఏంటి అని ఆలోచన చేస్తే బైబిల్లోంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు రాత్రి మీతో మాట్లాడి ఆ ప్రయాస నుండి మనం ఎలా విడుదల పొందగలమో, యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి శాంతి మనకు అనుగ్రహిస్తారో స్పష్టంగా మీకు తెలియజేస్తాను. మొట్టమొదటిగా జాగ్రత్తగా బైబిల్ మనం గమనిస్తే, మనిషి అట ఈ రోజున ఐశ్వర్యం కూడబెట్టడంలో ప్రయాసపడుతున్నాడని బైబిల్ సెలవిచ్చింది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఓ మాట కనబడుతుంది, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకమో, నీకు అట్టి అభిప్రాయము కలిగిననో దానిని విడిచిపెట్టుము అనే మాట అక్కడ స్పష్టంగా చూస్తున్నాం. చూడండి, ఇక్కడ సొలొమోను మహారాజు సామెతల గ్రంథాన్ని రాశాడు. ఆయన అపార జ్ఞాన సంపన్నుడు, అందులో సందేహం ఏమీ లేదు. ఆ సామెతల గ్రంథంలో రాయబడిన మాట, ఐశ్వర్యము పొందను ఏం చేయకూడదన్నమాట, ప్రయాసపడకూడదు. అంటే ఆ మాటను మనం అర్థం చేసుకుంటే, ఈ లోకంలో చాలామంది ఈ రోజుల్లో ప్రయాస దేనికి అంటే ఐశ్వర్యం పొందడానికి, డబ్బు సాధించడానికి. ఇంగ్లీష్లో రాయబడింది, డు నాట్ లేబర్ టు బి రిచ్ అనే మాట ఒకటి ఉంటుంది. ధనవంతులు అవ్వడానికి చాలామంది ఈ రోజున ప్రయాసపడుతున్నారు. మన భారతదేశంలో ప్రియులరా, ఒక అనేకమైన కంపెనీలు స్థాపించిన ఒక వ్యాపారవేత్త ఈ మధ్య కాలంలో పేపర్లో మనం చూస్తున్నప్పుడు, అతడు రోజుకి 4 గంటలు మాత్రమే పడుకొని వ్యాపారాలు చేస్తున్నాడు. అనేక కంపెనీలు స్థాపించాడు, సిఇఓలు నియమించాడు, సిఎఫ్ఓలు నియమించాడు, వాటన్నిటికీ హెడ్గా ఆయన ఉన్నాడు. అందరితో మీటింగ్స్, ట్రావెలింగ్స్ ఇవన్నీ చాలా జరుగుతున్నప్పుడు అతనికి పడుకోవడానికి రోజు కేవలం 4 గంటలు మాత్రమే సమయం దొరికేదట. అతనుకున్న ఆలోచన ఏంటంటే, నాకు 40 సంవత్సరాలు వచ్చేసరికి ప్రపంచంలో కుబేరుల జాబితాలో నేను చేరిపోవాలి. దట్స్ ద డిజైర్ ఆఫ్ మై లైఫ్, దట్స్ ది అంబిషన్ ఆఫ్ మై లైఫ్ అని ప్రతి రాత్రి కేవలం 4 గంటలు మాత్రమే పడుకుని మిగతా సమయం అంతా పనిచేస్తూ 40 ఏట వచ్చేసరికి నేను ప్రపంచ కుబేరుల జాబితాలో చేరిపోవాలని పనిచేయడం ప్రారంభించాడు. కొంతకాలానికి 4 గంటలు కూడా వద్దు, 3 గంటలు మాత్రమే పడుకుంటా, ఆ 1 అవర్ ఎక్స్ట్రా ఆ నిద్ర నుండి నేను విడిపించి అది కూడా నా బిజినెస్ అభివృద్ధి పొందడానికి వినియోగిస్తానని చెప్పి పని చేయడం ప్రారంభించాడు. యోగా చేయడం ప్రారంభించాడు, ఆసనాలు వేయడం ప్రారంభించాడు, చాలామంది ఋషులను కలవడం ప్రారంభించాడు, స్వామీజీలను కలిచాడు. వాళ్ళందరినీ కలవడానికి ఉద్దేశం ఏంటో తెలుసా? సార్, ఆ 3 గంటలు కూడా నేను నిద్రపోకుండా ఎలా ఉండగలని అడిగేవాడట. అంటే ఆ 3 గంటలు కూడా నిద్రపోడట, అది కూడా
బిజినెస్లో పెట్టేసి ఆ సమయాన్ని కూడా ఎలాగైనా 40వ ఏటలో నేను ఖచ్చితంగా ప్రపంచ కుబేర్ల జాబితాలో చేరాలనుకున్నాడు. వాట్ హ్యాపెన్స్, రోజు 3 గంటలు మాత్రమే పడుకుని ఆ 3 గంటల సమయాన్ని కూడా ఇంకెక్కడ కట్ చేద్దామని ఆలోచన చేస్తూ అలా 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 ఎట్టకేలకు 40వ ఏటకు చేరుకున్నాడు. కుబేర్లు జాబితాలో చేరలేదు, కానీ మరణించిన వారి జాబితాలో చేరిపోయాడు. ఒక రోజున హార్ట్ అటాక్ వచ్చింది, చచ్చిపోయాడు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్య పెట్టాడు, వ్యాపారం మీద దృష్టి పెట్టాడు, డబ్బు సంపాదన లక్ష్యంగా బ్రతికాడు, ఆఖరికి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. నేను చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? మనిషికి డబ్బు వద్దా? కావాలి. ఉద్యోగాలు వద్దా? కావాలి. వ్యాపారం వద్దా? కావాలి. పని చేసుకోవద్దా? చేయాలి. కానీ దానికోసమే కనుక నువ్వు బ్రతికితే నువ్వు నీ జీవిత పరమార్థాన్ని ఇంకా నువ్వు అర్థం చేసుకోవాలా. మ్యాన్స్ అంబిషన్ ఈజ్ టు బికమ్ రిచ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ధనికులం అవ్వాలనే ఆ ప్రయాసతో మనిషి ఈరోజు నలిగిపోతున్నాడు. ఆ ప్రయాసతోనే బాంధవ్యాలను నిర్లక్ష్య పెడుతున్నాడు. భార్యను పట్టించుకోవట్లేదు, పిల్లలను పట్టించుకోవట్లేదు, ఎక్కడెక్కడికో వెళ్ళి ఏదేదో సాధించాలని అక్రమ సంబంధాలు పెట్టుకుని ఉన్న జీవితాన్ని కూడా పాడు చేసుకుని ఎంతమంది ఈ రోజున దేవునికి దూరం అయిపోతున్నారో ఆలోచించేయండి. ఏమి సంపాదించడానికి నీ ప్రయాస? దేనికోసం ఉవ్విళ్ళూరుతున్నావు? దేనికోసం పరుగులు పెడతా ఉన్నావు? అందరిని నిర్లక్ష్య పెట్టి, దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టి, ప్రార్థన నిర్లక్ష్య పెట్టి, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టి ఏదో కూడబెట్టాలని ప్రయత్నం చేస్తున్నావా? జాగ్రత్త విను, నువ్వు కూడబెట్టుకున్న నరకాన్ని తప్ప మరొకటి కాదు. ప్రభు అని యేసయ్య అన్నాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం. 1912వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశం నుండి ఒక ఓడ బయలుదేరింది అమెరికా న్యూయార్క్ అనే నగరానికి వెళ్ళడానికి. 2222 మంది ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది ఆ ఓడ. దాని పేరు మీలో చాలామందికి తెలుసు, టైటానిక్ అనే ఓడ. బ్రహ్మాండమైనది అని అర్థం. నాట్ ఈవెన్ గాడ్ కెన్ సింక్ ఇట్ అనే మాటను ఆ టైటానిక్ తయారు చేసిన థామస్ ఆండ్రూస్ అనే ఆ డిజైనర్ అన్నాడట, దేవుడు కూడా దీన్ని ముంచలేడు అని. చాలామంది కోటీశ్వరులు గొప్పవారు ఫస్ట్ క్లాస్ టికెట్స్ కొనుక్కొని ఆ టైటానిక్ ఎక్కారు. 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఒక ఐస్ బర్గ్ని ఢీకొట్టింది టైటానిక్. నీళ్లు రావడం ప్రారంభించే, ఒక్కొక్క కంపార్ట్మెంట్లోకి నీళ్లు వస్తున్నప్పుడు కెప్టెన్కి అర్థమైపోయింది. జేమ్స్ విలియం స్మిత్ అనబడే ఆయన తెలిసిపోయింది టైటానిక్ మునిగిపోద్దని. అందరూ కూడా జల సమాధి కాబోతున్నారని తెలిసినప్పుడు ఆ రోజున టైటానిక్లో ప్రయాణం చేస్తున్న 3 కుబేర్లో జాన్ జేకబ్ ఆస్టర్, బెంజమిన్ గాగిన్హమ్, ఐసిడర్ స్ట్రాస్ అనే 3 కుబేర్లు టైటానిక్లో ఉన్నారట. వాళ్ళ క్యాప్టెన్ పక్కన పిలిచి అన్నారట, అయ్యా స్మిత్ గారు, మాకున్న డబ్బు ఎంతో మాకే తెలియదు. లెక్క పెడుతూ కూర్చుంటే కొన్ని తరాలు లెక్క పెట్టుకోవచ్చు, కానీ ఈ క్షణంలో నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. మా 3 కనుక ఏ విధం చేత నువ్వు రక్షిస్తే మాకున్న డబ్బు అంతా నీకు ఇస్తాం, మాకున్న ఫార్చ్యూన్ అంతా నీకు ఇస్తామంటే జేమ్స్ స్మిత్ వాళ్ళ 3 ప్రక్కకు నెట్టి, ఓడలో కొన్ని వాల్యూస్ ఉంటాయి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఓడ మునిగిపోయే అవకాశం వస్తే లేదా ఆ సందర్భం వస్తే మొదట స్త్రీలను రక్షించాలా, చిన్నపిల్లలను రక్షించాలా, ఆ తర్వాత పురుషులు రక్షించాలా, ఆ తర్వాత క్రూ ఎవరైతే ఉంటారో అంటే ఓడ నడిపే వాళ్ళు ఆ చివరి రావాలి బయటికి. అందరూ రక్షించబడిన తర్వాత వాళ్ళు రావాలి. లేదంటే ప్రజలతో పాటు వాళ్ళు కూడా మునిగిపోవాలే తప్ప ప్రజలను వదిలేసి వారు మాత్రం ఒడ్డుకి రావడానికి లేదు. ఇది ఓడల ప్రపంచంలో ఒక ప్రిన్సిపల్. జేమ్స్ స్మిత్ అన్నాడు, ఐఎమ్ సో సారీ, నేను మిమ్మల్ని కాపాడలేను, మీ డబ్బు ఈ క్షణంలో మిమ్మల్ని కాపాడలేదు. ప్రపంచ చరిత్రలో 3 కుబేర్లు ఒకే రోజున ఒకే ఇన్సిడెంట్లో చనిపోయారు. వారి డబ్బు వారిని కాపాడలేకపోయింది. జాగ్రత్త గమనించండి, అమెరికాలో ఒక మ్యూజియం ఉంటుంది, టైటానిక్ మ్యూజియం అంటారు దాన్ని. ఆ లోపలికి వెళ్ళేటప్పుడు అందరికీ కూడా ఒక టికెట్ ఇస్తారు. ఆ టికెట్ వెనకాల ఒక పేరు ఉంటుంది. మనం ఆ మ్యూజియంలో ఉన్నంతసేపు మనకు ఆ పేరే. ఒకవేళ నా పేరు జాన్ వెస్లీ అయితే ఆ మ్యూజియంలో నా పేరు జాన్ వెస్లీ కాదనమాట. ఒరిజినల్ టైటానిక్లో ఎవరైతే ప్రయాణం చేశారో వారి పేరు ఒకటి నాకు ఇస్తారు. ఆ పేరు మీద నేను ఆ మ్యూజియం అంతా తిరగాలి. తిరిగిన తర్వాత ఆ టైటానిక్ నుంచి సేకరించిన వస్తువులన్నీ కూడా ఆ మ్యూజియంలో పెట్టిన తర్వాత ఇంకా ఫైనల్గా ఎగ్జిట్ అవుతున్నప్పుడు, ఆ మ్యూజియం నుండి బయటకు వస్తున్నప్పుడు ఒక పెద్ద హాల్ ఉంటుంది. ఆ హాల్లో 2 లిస్టులు ఉంటాయట, 2 పట్టిక ఉంటుంది. ఆ పట్టికలో ఒకదాని టైటిల్ ఏంటో తెలుసా? దుర్ఘటన నుండి కాపాడబడిన వారు. 2వ టైటిల్ దుర్ఘటనలో నశించిపోయిన వారు. ఇప్పుడు ఎవరెవరు లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలంటే ఆ టికెట్ వెనకాల పేరు ఉంటుంది కదా, అది అప్పటి వరకు వాళ్ళ పేరే కాబట్టి ఇప్పుడు వెతకాలన్నమాట. నేను రక్షించబడిన గుంపులో ఉన్నానా, నశించిపోయిన గుంపులో ఉన్నానా అనే విషయాన్ని వెతుక్కుని, ఓహో
నా పేరు ఇక్కడ ఉంది కాబట్టి రక్షించబడ్డానని సంతోషంతో బయటకు వస్తారు. అలా కాని పక్షంలో ఒక ఇంత విచారంతో బయటికి రావడం ఆ మ్యూజియంలో జరుగుతూ ఉంటుంది. గమనించండి ప్రియులారా, ఈ లోకంలో మనిషి బ్రతికినప్పుడు భేదాలు ఉన్నాయి. కుల భేదాలు ఈ రోజున భయంకరంగా సృష్టిస్తూ ఉన్నారు. ఏ పరిస్థితి అయినా కులము, స్కూల్లో కులము, కాలేజీల్లో కులము, వ్యాపారాల్లో కులము, రాజకీయాల్లో కులము, ఆఖరికి సంఘాల్లో కూడా కుల ప్రసక్తే, కుల గజ్జే. చాలా మందిని ఈ రోజున పట్టి పీడిస్తూ ఉంటే కుల భేదాలు ప్రపంచంలో ఉన్నాయి. నీది ఆ కులము, మాది ఈ కులము, నీకంటే మేము గొప్ప, నువ్వు చాలా తక్కువ, నువ్వెప్పుడు మా పాదాల క్రింద ఉండాల్సింది అన్నట్టుగా కుల భేదాలు ఉన్నాయి. మత భేదాలు ఉన్నాయి. మతాలను బట్టి గర్వించేవారు, ఇది మాది, ఈ గడ్డ మాది, ఈ దేశం మాది అని మతాలను బట్టి మనుషుల మధ్య చిచ్చులు పెట్టేవారు చాలామంది ఈ రోజుల్లో ఉన్నారు. ప్రాంతాలను బట్టి చిచ్చులు పెట్టేవాళ్ళు, తమకున్న ఉద్యోగాలను బట్టి గర్వించేవాళ్ళు, తమకున్న స్థాయిని బట్టి గర్వించేవాళ్ళు. ప్రపంచంలో ఎన్నో కేటగిరీస్ ఉండొచ్చేమో, కానీ లిసన్ టు మీ, ఇన్ వన్ డే దేర్ విల్ బి ఓన్లీ 2 lists ఇన్ ద వరల్డ్. ఒకటి రక్షించబడిన గుంపు, రెండవది నశించిపోయే గుంపు. ఈ రెండే ఉంటాయి. ఈ భూమి మీద నువ్వు ఏ గుంపుకు చెందిన వాడవైనా సరే, ఒకానొక రోజు నీ 2 గుంపుల్లో ఏదో ఒక గుంపులో మాత్రమే ఉండాలా. రక్షించబడిన గుంపులో ఉంటావా, నశించిపోయే గుంపులో ఉంటావా? ఆలోచన చేయి. మనిషి ప్రయాస ఈ రోజున దేనికి అంటే, మనిషి ఐశ్వర్యం ప్రయాసపడుతున్నాడు. సర్ వాల్టర్ అనే ఫ్రెంచ్ ఫిలాసఫర్ ప్రపంచంలో చాలామందిని తన జ్ఞానం ద్వారా ఆకర్షించాడు. ఈ రోజున కమ్యూనిజం కానీ ఎథియిజం కానీ అతి తీవ్రంగా నాటుకుపోయిందంటే సర్ వాల్టర్ రాసిన ఆర్టికల్సే. ఒక ఇంగర్సాల్ కానివ్వండి, ఒక కమ్యూనిజాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన కార్ల్ మార్క్స్ కానివ్వండి, ఇలాంటి ఎథియిస్టులందరూ, కమ్యూనిస్టులందరూ కూడా సర్ వాల్టర్ రాసిన ఆ రాతలను బట్టి ప్రభావితం చెందినవారే. అతను అన్నాడు, నా జీవితంలో నేను రాసిన ఆర్టికల్స్, నేను రాసిన పుస్తకాలు ప్రతి ఒక్కరి చేతిలో ఉంటాయి. నేను చనిపోయిన తర్వాత 100 సంవత్సరాలకి బైబిల్ అనేది ప్రపంచంలో కనబడదు అన్నాడు. శాసించాడు, సవాలు చేశాడు. అయితే మరణ పడక మీద ఉన్నప్పుడు వెక్కి ఆడవడం ప్రారంభించాడు. దానికి ముందు చాలా లెక్చర్లు ఇచ్చారు. అనేక ప్రాంతాల్లో చాలామందిని కలిసి అన్నాడు, ఈ భూమి మీద సంతోషంగా ఎవరైనా బ్రతకగలరు అంటే అలాంటి వాడు ఎవడో తెలుసా? దేవుడు లేడని నమ్మేవాడే సంతోషంగా బ్రతకగలడు అన్న వ్యక్తి మరణ పడక మీదకి వచ్చేసరికి వెక్కి ఆడవడం ప్రారంభించాడు. ఎవరో మీలాంటి వాళ్ళు అడిగారు, సర్ వాల్టర్, యు సెడ్ who believes that there is no God will be the happiest person on this earth, but how come you are weeping and crying like a baby? ఒక చిన్న బిడ్డ ఏడుస్తున్నట్టుగా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అతను అన్నాడు, ఏమన్నా తెలుసా, మై డియర్ ఫ్రెండ్స్, ఐ హ్యాడ్ నెవర్ బీన్ బోర్న్. ఈ భూమి మీద నేను పుట్టకుండా ఉంటే బాగుండేదే. తన జీవితాన్ని శపించుకున్నాడు, తన బ్రతుకుని శపించుకున్నాడు, తన జన్మదినాన్ని శపించుకుని ఏడుస్తూ చచ్చిపోయాడు. ఇప్పుడు అసలైన కథ ప్రారంభించబడింది. 100 సంవత్సరాల్లో బైబిల్ కనబడదన్నాడు. కేవలం 50 సంవత్సరాలు అయింది అతను చనిపోయి. అతని ఇంటిని జెనీవా బైబిల్ సొసైటీ వారు కొనుక్కొని అక్కడే బైబిల్ ముద్రించడం ప్రారంభించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ ఇంటిలోంచి అయితే బైబిల్ కనబడదనే వ్యాఖ్య వచ్చిందో, స్టేట్మెంట్ వచ్చిందో, అదే ఇంటిని ఈ రోజున బైబిల్ సొసైటీ వారు బైబిల్ ముద్రించడానికి వాడుతున్నారంటే నా దేవుని గొప్పతనం ఎంతో మీరు ఆలోచించేయండి. ఒకవేళ రాత్రి నువ్వు ఐశ్వర్యం పొందడానికే ప్రయాసపడుతున్నావంటే ఆ ప్రయాస నిన్ను కృంగదీస్తుంది, నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది, అతి తీవ్రమైన మానసిక ఆందోళనని నడిపిస్తూ ఉంది. ఐశ్వర్యం పొందడానికి ప్రయాస కాదు. పౌలు అంటాడు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దైవజనుడైన పౌలు మాట్లాడుతుంటాడు, నేను క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఐ హావ్ గెయిన్ జీసస్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నేను సంపాదించుకుంది ఎవరిని అంటే యేసుక్రీస్తు ప్రభువును సంపాదించుకున్నాను. కారణం ఆయన జీవాధిపతి గనుక, ఆయన నా కోసం సిలువలో మరణించాడు గనుక, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు గనుక, నా నిత్య రక్షణకు కారకుడు ఆయన గనుక నేను ఆయన్ను సంపాదించుకోవడానికి లోకంలో ఉన్నదంతా పెంటగా ఎంచుకున్నాను, నష్టపరుచుకున్నాను. పౌలు ఒక అద్భుతమైన మాట సెలవిచ్చాడు. జాగ్రత్తగా దేవుని బిడ్డలారా, నువ్వు క్రీస్తును సంపాదించుకుంటే నీతో అన్నీ ఉన్నట్టే. హల్లెలూయా. ఆయన నీతో లేకపోతే ఈ లోకంలో ఏమున్నా అవన్నీ కూడా పెద్ద బండి సున్నా. మణులు మాణిక్యములున్నా, మేడమిద్దెలెన్నున్నా, మదిలో యేసు లేకున్నా నీకున్నదంతా పెద్ద సున్నా అనే పాట పాడుతూ ఉంటాం కదా మనందరం కూడా. వాట్ ఈస్ యువర్ ప్రాక్టికల్ లైఫ్? డూ యూ హ్యావ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్? యూ హ్యావ్ వండర్ఫుల్ ఎడ్యుకేషన్, యూ హ్యావ్ వండర్ఫుల్ ఫ్యామిలీ, యూ హ్యావ్ వండర్ఫుల్ హౌస్, you have wonderful amenities, but do you have Jesus in your life?
దిస్ ఈజ్ అ వండర్ఫుల్ నైట్ టు మేక్ ఎ డెసిషన్ టు హ్యావ్ జీసస్ ఇన్ యువర్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో కలిగి ఉండడానికి ఇదొక అద్భుతమైన సమయం. చాలామంది ఐశ్వర్యం కోసం పరుగులు పెట్టి ప్రయాసపడుతున్నారట. ఇప్పుడు యేసయ్య అన్నాడు, ప్రయాసతో ఉన్నవారులారా రండి, నేను మీకేమి ఇస్తాను? విశ్రాంతిని ఇస్తాను. రెండవ మాట దగ్గరికి వస్తాం చూడండి. ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 10 and verse 15. ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 10 and verse 15. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం చదివితే అక్కడ ఈ మాట రాయబడింది. ఊరికి పోవు త్రోవ తెలియక ఎరుగును వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. చెప్పండి, ఊరికి పోవు త్రోవ ఎరుగుని వారే బుద్ధిహీనులకి ఏముంటుందట? ప్రయాస ఉంటుందట. ఏ ఊరికండి త్రోవ? ఈ రోజుల్లో గూగుల్ మ్యాప్స్ వచ్చిన తర్వాత ఏ ఊరికైనా త్రోవ తెలియకుండా ఉందా? ఎక్కడ పడితే అక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ ప్రాంతాన్ని గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని చాలా చక్కగా ఆ నావిగేషన్ ద్వారా చాలా ప్రాంతాలు మనం వెళ్తున్నాం. మ్యాన్ ఈజ్ సర్చింగ్, మ్యాన్ ఈజ్ ఫైండింగ్ మెనీ వేస్. సముద్రాల్లో మార్గాలు కనిపెడుతున్నాడు మనిషి. ఆకాశ వీధులను మార్గాలుగా మలిచేశాడు. మీలో ఎవరైనా ఎయిర్ కంట్రోల్ రూమ్లో పనిచేసే వాళ్ళు ఉంటే ఎయిర్పోర్ట్లో, యు నో బెటర్ దాన్ వీ ఆర్ బెటర్ దాన్ అస్, ఇక్కడున్న మా అందరికన్నా మీకు బాగా తెలుసు ఆకాశాన్ని ఈ విమానయాన సంస్థలు ఆకాశ వీధులుగా ఎలా మార్చేశారు. ఒక్కొక్క విమానానికి ఒక్కొక్క నిర్దిష్ట హైట్లో ఒక ప్రాముఖ్యమైన రోడ్లో లేకపోతే వారు నిర్ణయించిన విధానంలోనే ఫ్లైట్లు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆకాశ వీధులు రోడ్లుగా మార్చేశాం. ఏ దేశానికి వెళ్ళాలో తెలిసిపోతా ఉంది, ఎలా వెళ్ళాలో తెలిసిపోతా ఉంది. అన్నీ మానవుడు తెలుసుకుంటున్నాడు, కానీ అసలు సిసలైన ఊరికి వెళ్ళే త్రోవ తెలియట్లేదట మనిషికి. ఏంటా ఊరు? తంజావూరా? ఏంటా ఊరు? మరొక ఊరా? కాదు. ఇక్కడ బైబిల్ సెలవిస్తున్న ఊరు నిత్య నివాసమైన పరలోక రాజ్యము. హల్లెలూయా. ఆ ఊరికి నీవు త్రోవ తెలియకపోతే నీ జీవితంలో ప్రయాసం ఉందట. ఆ ఊరికి నీకు త్రోవ తెలియకపోతే నీ జీవితంలో ప్రయాసం ఉంది. తెలుసుకున్నావా మోక్షం ఎలా వెళ్ళాలో? తెలుసుకున్నావా పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళగలవో? తెలుసుకున్నావా నిత్య రాజ్యాన్ని ఎలా స్వతంత్రించుకోగలవో? యేసుక్రీస్తు ప్రభు నికోదేముతో మాట్లాడుతున్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడు. చేరడం అలా పెట్టండి, కనీసం చూడను కూడా చూడలేమన్నారు. ఈ రాత్రి నీ జీవితంలో ఊరికి పోవు త్రోవ తెలిసిందా? చాలా మార్గాలు తెలుసుకుంటున్నావు, చాలా విషయాలు అన్వేషిస్తున్నావు, ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవడానికి ప్రయాసపడుతున్నావు. గెలీలియో అనే శాస్త్రవేత్త, ఒక ఇటాలియన్ ఫిజిసిస్ట్ ఆయన, ఆ తర్వాత ఇంకా చాలా ఆస్ట్రానమర్ అని కూడా అనొచ్చు, నక్షత్ర శాస్త్రాలు ఎరిగినవాడు గెలీలియో. ఆ వ్యక్తి మొట్టమొదటి టెలిస్కోప్ కనిపెట్టాడు, ఒక గొట్టం అన్నమాట. దానిలోంచి చూస్తే ఆకాశాన్ని పరిశీలన చేశాడు. అంతకుముందు వరకు కూడా చాలామంది కేవలం ఆకాశంలో 3000 నక్షత్రాలు మాత్రమే ఉండేవి అనుకునేవారు. ఎందుకోసం తెలుసా? ఒక హ్యూమన్ ఐ ఆకాశంలో 3000 నక్షత్రాలు మాత్రమే లెక్క పెట్టగలరు, అంతకుమించి లెక్కించలే. అందును బట్టి 3000 ఉన్నాయి అనుకున్నారు ఆకాశంలో నక్షత్రాలు. కానీ బైబిల్ ఎప్పుడో రాయబడింది ఆకాశ నక్షత్రాలు విస్తారమైన సంఖ్య అని బైబిల్లో ఉంది. ఆ సంఖ్య దేవునికి తెలుసును కూడా బైబిల్లో ఉంది. అయితే గెలీలియో ఎప్పుడైతే టెలిస్కోప్ కనిపెట్టాడో, ఖగోళ శాస్త్రం మీద అపూర్వమైన అధ్యయనాలు జరుగుతూ ఉంటే ఆయన అన్నాడు, టెలిస్కోప్ కనిపెట్టడం వలన ఆకాశ వీధుల్లో ఉన్న నక్షత్రాలు చూడగలం, కానీ బైబిల్ మాత్రమే పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలో తెలియజేస్తుందని గెలీలియో అనే శాస్త్రవేత్త ఒప్పుకుంటాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. డు యు నో ద వే టు గో టు హెవెన్? డు యు నో ద వే టు గెట్ టు హెవెన్? పరలోక రాజ్యం చేరుకోవడానికి మనిషి ముందున్న ఏకైక మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందును బట్టి ఆయన నేనే మార్గము సత్యము జీవమని. యేసుక్రీస్తు ప్రభును అంగీకరించడం వలన, ఆయన బోధనను అనుసరించడం వలన మనందరం కూడా నిత్య రాజ్యానికి వారసులం అవుతాం. ఆ ఊరికి పోవు త్రోవ తెలియకపోతే మనిషికి ప్రయాస ఉంది అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ తన యొక్క విద్యను ముగించి ఇంటికి సర్టిఫికేట్ పట్టుకుని వస్తూ ఉన్నాడు. పూర్వదినాల్లో ఫోన్లు అంతగా ప్రాచుర్యంలో ఇంకా రాలా. ఏదైనా కమ్యూనికేషన్ రావాలంటే వ్యక్తి రావాలి, లేదంటే చాలా అరుదుగా టెలిగ్రామ్ వాడుతుండేవారు. సో ఈ కుమారుడు ఎక్కడో పట్టణంలో ఇంజనీరింగ్ విద్య అభ్యసించి ఇంటికి వస్తూ ఉన్నాడు. ఇంటికి వచ్చేసరికి దూరంగా చూస్తున్నాడు, తన ఇంటి ముందు చాలామంది ప్రజలు ఉన్నారు. అనుకున్నాడు, నేను ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకుని వస్తున్నాను కాబట్టి నాకు వెల్కమ్ చెప్పడానికి మా బంధువులందరూ వచ్చారు అనుకున్నాడు. కానీ కారణం అది కాదని కొద్దిసేపట్లో తెలిసింది. అలా ఇంటికి వచ్చేసరికి భయంకరమైన రోదన వినబడుతుంది. ఏడుస్తున్నారు అందరూ. ఏంటి నా ఇంట్లో ఈ దుఃఖం, ఏంటి వేదన అని లోపలికి వెళ్ళి చూసేసరికి తన అమితంగా ప్రేమించే తన చెల్లి, తన సిస్టర్ చనిపోయింది. తల్లిదండ్రుల మీద పడి ఏడుస్తున్నారు. ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారో ఆ వేదన.
గుండె పగిలిపోయినట్టు అయిపోయింది. తను బాగా ప్రేమించే తన చెల్లి మరణించేసరికి తట్టుకోలేకపోయాడు. వెంటనే ఆ దహన కార్యక్రమాలన్నీ జరిగాయి. వారి మతాచారాల ప్రకారం సాయంకాలం ఇంట్లో కూర్చున్నాడు, ఆలోచించడం ప్రారంభించాడు. వేర్ డిడ్ మై సిస్టర్ గో? నా చెల్లి ఎక్కడికి వెళ్ళింది? వేర్ డిడ్ షీ గో? నా చెల్లి ఎక్కడికి వెళ్ళిందో నేను తెలుసుకోవాలనుకున్నాడు. వాళ్ళ అమ్మని అడిగాడు. ఆమె ఏదో చెప్పింది. సాటిస్ఫాక్షన్ రాలా. దట్ వాజ్ నాట్ ఎ సాటిస్ఫాక్టరీ ఆన్సర్. తండ్రిని అడిగాడు, చెప్పలేకపోయాడు. అక్కడికి వచ్చిన గురువులను అడిగాడు, అయ్యా మా చెల్లి ఎక్కడికి వెళ్ళింది? ఒక్కొక్కడో ఒక కథ చెప్పాడు. ఏం అర్థం కాల. వెంటనే ఒక రోజున బ్యాగ్ సర్దుకున్నాడు. వాళ్ళ తల్లి తండ్రికి చెప్పాడు, మమ్మీ డాడీ లెట్ మీ గో అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఈ కుటుంబంలోంచి నన్ను బయటికి వెళ్ళనివ్వండి, ఇంట్లోంచి బయట నన్ను వెళ్ళనివ్వండి. ఎప్పుడైతే నా జీవిత పరమార్థాన్ని నేను తెలుసుకుంటానో, ఎప్పుడైతే ఒక మానవుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడనే విషయం నాకు బోధపడుతుందో, అప్పుడు నేను మరలా తిరిగి వస్తాను. అలా కాని పక్షంలో ప్లీజ్ ఫర్గెట్ మీ, నన్ను మర్చిపోండి, నేను ఇంకా రాను ఇంటికి. ఎందుకోసం అంటే ఆ రాజ్యాన్ని గురించిన వివరణ తెలుసుకోకపోతే మానవ జీవితానికి అర్థం కాదు. లెట్ మీ టెల్ యూ డియర్ ఫ్రెండ్స్, దిస్ వండర్ఫుల్ లైఫ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, జస్ట్ టు నో హిమ్. దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన బహుమానం ఈ జీవితం. ఈ జీవితాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నిత్యత్వం గురించి మనందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి. బయలుదేరాడు, కనబడిన వాళ్ళందరిని అడుగుతున్నాడు ఇదే ప్రశ్నలు. మానవుడు ఎవరు? ఎక్కడి నుండి వచ్చాడు మనిషి? చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఈ 3 ప్రశ్నలకు సమాధానం వెతకడానికి ఎన్నో ప్రాంతాలు తిరిగాడు భారతదేశంలో. ఎంతోమందిని కలిశాడు. ఎక్కడ తన హృదయాన్ని సముదాయించే ఆన్సర్ రావట్లేదు. యాక్యురేట్ ఆన్సర్ ఎక్కడ కనబడటం లేదు. ఇంకా తీవ్ర నిరాశలో చనిపోదామన్న ఆలోచనలో ఒక ఎడ్ల బండి మీద ఒక ఆయన వెళ్తుంటే చూశాడు. అతని ముఖంలో చాలా చిరునవ్వు ఉంది. దగ్గరికి వెళ్ళి అడిగాడు, సార్ ఇంతగా మీరు ఆనందిస్తున్నారు, ఏంటి కారణం అంటే, బండిలో కూర్చో వెళ్తూ మాట్లాడుకుందాం అన్నాడు. ఎక్కి కూర్చున్నాడు. ఎందుకంటే ఎక్కడికి వెళ్తాడో తెలీదు. చచ్చిపోదాం అనుకున్నాడు కాబట్టి ఈయన ఎక్కడికి తీసుకెళ్తే వెళ్దామని కూర్చున్నాడు. వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. ఒక పూరిపాకే కావచ్చు కానీ ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో ఒక బలమైన శక్తి అక్కడ ఉన్నట్టుగా, ఏదో ఒక బలమైన వెలుగున్నట్టుగా గుర్తించాడు. లోపల కూర్చోబెట్టిన తర్వాత ఆ ఇద్దరు భార్యాభర్తలు చెప్పారు, ఒకప్పుడు మా జీవితం అంతా అల్లకల్లోలమైన జీవితం, భయంకరమైన పెనుగాళ్ళతో అటు ఇటు కొట్టబడిన మా జీవితం, శాంతి సంతోషం లేక, మా ఇద్దరి మధ్య సఖ్యత లేక, మా ఇంటిని ఒక చిన్న సైజు నరకంలో మార్చేసుకున్నాం. కానీ ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు సువార్తమే విన్నాం. We heard the gospel about Jesus. We heard the gospel of Jesus. We heard something about the kingdom of God. ఆ క్షణం నుండి మా జీవితంలో మార్పులు జరిగాయి. పట్టలేని ఆనందాన్ని, సంతోషాన్ని, ఈ లోకంలో డబ్బు కానీ, హోదా కానీ, అందం కానీ, అంతస్తు కానీ ఏది ఇవ్వలేని ఆనందాన్ని యేసయ్య మాకు ఇచ్చాడు. ఆ రోజు నుండి మా జీవితాలు మారాయి, మా బ్రతుకులు మారాయి. ఒకప్పుడు నరకంగా ఉన్న మా ఇల్లు ఈరోజు ఒక చిన్న సైజు పరలోకంలో మార్చుకున్నాం యేసయ్య సహాయంతో. దేవుడు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఆ మాటలను వింటున్నప్పుడు అడిగాడు, యేసు ప్రభు ఎవరు? హూ ఈజ్ జీసస్? ఆయన ఎందుకు నమ్ముకోవాలి? ఎందుకు యేసు ప్రభు నాకు అవసరం? వాళ్ళకి తెలిసిన మాటలు అనేకమని వారు చెప్పినప్పుడు ఆ వ్యక్తికి అర్థమైంది. వారిని చూసినప్పుడు నేర్చుకున్నాడు చాలా విషయాలు. అక్కడి నుంచి ఓ దేవుని సేవకుని దగ్గరికి అతను తీసుకెళ్లారు. సత్య సువార్త అందించబడింది. యేసయ్య మహిమ గల సువార్త అందించబడింది. క్రీస్తు ప్రభు ప్రేమను తెలుసుకున్నాడు. నా కోసం ప్రాణం పెట్టిన నా దేవుడు ఈ లోకాన్ని దిగి వచ్చి, ఏ దేవుడైతే సకల చరాచర సృష్టిని మాట ద్వారా కలుగు చేశాడో ఆ దేవుడే సృష్టిగా మారి సృష్టినంతా విడిపించడానికి, మనుష్యులను విమోచించడానికి తన ప్రాణాన్నే బలిదానంగా, తన రక్తాన్నే బలిదానంగా సమర్పించి, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ వర్గమైనా, ఏ ప్రాంతమైనా, ఏ రంగైనా, ఏ రూపైనా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించగలిగితే పరలోక రాజ్యము ఉచితంగా అనుగ్రహించబడుతుందని గుర్తించాడు. ఆ క్షణమే తన జీవితంలో బంధకాలు తెగిపోయాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. అతని జీవితంలో అనుమానాలు గతించిపోయాయి. ఒక భయంకరమైన పొగమంచు కమ్మినప్పుడు, ఒక సూర్యోదయం రాగానే ఆ పొగమంచు ఏ విధంగా తొలగిపోతుందో తన జీవితంలో సందేహాలు తొలగిపోయాయి. అయ్యా, ఈ విషయాలు తెలుసుకోవడానికి ఇంతకాలం నాకు పట్టింది. ఒక మనిషి చనిపోయిన తర్వాత నిత్య రాజ్యం ఉంది, ఆ ఊరికి పోవు త్రోవ తెలుసుకున్నాడు. జీవితకాలం అంతా నమ్మకంగా దేవుని కోసం జీవించాడు. మై ఫ్రెండ్, యు ఆర్ నోయింగ్ మెనీ థింగ్స్. A+B² అంటే చెబుతున్నావు, A+B² అంటే చెబుతున్నావు. చాలా ఫార్ములాలు నీకు తెలుసు, చాలా విషయాలు నీకు తెలుసు, చాలా శాస్త్రాలు నీకు తెలుసు. కానీ అసలు సిసలైన శాస్త్రం నీకు తెలుసా? ఊరికి పోవు త్రోవ నీకు అర్థమైందా? నిత్య రాజ్యాన్ని కూడగట్టుకునే ఆ మార్గం నీకు తెలిసిందా? యేసయ్య లోకానికి మతాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ
మార్గాన్ని మనకి ఇవ్వడానికి వచ్చాడు. ఐశ్వర్యం పొందాలని పరిగెత్తే ప్రతి ఒక్కడు ప్రయాసలోనే ఉన్నాడు. ఊరికి పోవు త్రోవ తెలిగిపోతే ప్రయాసే ఉంది మనిషికి. ఇప్పుడు యేసయ్య పిలుస్తున్నాడు, రండి ప్రయాసతో ఉన్నవారులారా, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అవర్ గాడ్ ఈజ్ ద గివర్. అవర్ గాడ్ ఈజ్ ద గివర్ ఆఫ్ గుడ్ గిఫ్ట్స్. యేసు క్రీస్తు ప్రభు మనందరికీ ఇచ్చే దేవుడే కానీ ఆయనను మనం ఆశించే దేవుడు కాదు. ఈ రాత్రి నీ కోసం తన ప్రాణం ఇచ్చాడు. ఆయన తన రక్తాన్ని నీ కోసం కార్చాడు. సిలువలో యేసయ్య నీ కోసం తన ప్రాణం అర్పించాడు. 2018 సంవత్సరంలో నేను పాల్ గారు యునైటెడ్ స్టేట్స్లో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో ఆంధ్రప్రదేశ్ను రిప్రజెంట్ చేయడానికి వెళ్ళాం. అక్కడ జేమ్స్ క్యావిజిల్ అని ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే ఆ చిత్రంలో నటించాడు యేసుక్రీస్తు ప్రభువుగా. అతని పేరు జేమ్స్ క్యావిజిల్. అతన్ని షార్ట్ కట్ కూడా జేసీ అని వస్తుంది. జీసస్ క్రైస్ట్కి షార్ట్ కట్ జేసీ అయితే ఇతని పేరు కూడా జేసీయే. ఇంక ఇలాంటి చాలా సిమిలారిటీస్ కనబడేసరికి ఆ వ్యక్తిని ఎంచుకున్నారు. అతని రూపం, అతని యొక్క హైట్, అతని ముఖ కవళికలన్నీ కూడా చాలా స్వచ్ఛంగా సౌమ్యంగా ఉండేసరికి మెల్ గిబ్సన్ అనే ఒక డైరెక్టర్, హాలీవుడ్ డైరెక్టర్, అతన్ని యేసు ప్రభుగా నటించగలవా అని ఒప్పించి తీసుకొచ్చాడు. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ ప్రపంచంలో సృష్టించిన ప్రపంచం మనందరికీ తెలుసు. గల్ఫ్ దేశాల్లో ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ని కచ్చాగట్టి వేశారు. యేసు ప్రభుని దెబ్బలు కొడుతుంటే, కొరడా దెబ్బలు తగులుతూ ఉంటే మా వాళ్ళందరూ ఆనందిస్తారని చెప్పి గల్ఫ్ దేశాల్లో పట్టుకెళ్ళి ఆ సినిమా ప్రదర్శిస్తే రిజల్ట్ వేరేగా ఉంది. యేసయ్య మా కోసం ఇంత గాయపరచబడ్డా, ఇంతగా మా కోసం కొట్టబడ్డా, మా రక్షణ కోసం ఇంత ప్రయాసపడ్డాడని మునుపెన్నడూ లేనంత ఉద్యమం ఆ దేశాల్లో రగిలించబడ్డానికి కారణం ఆ చిన్న ప్రయోగమే. ఎప్పుడైతే ఆ జేమ్స్ క్యావిజిల్ని తీసుకొచ్చారో, యాక్చువల్లీ ఆ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క చివరి సమయం, అంటే సిలువ మరణానికి వెళ్ళే ఆ సమయాన్ని చిత్రీకరిస్తూ ఉన్నప్పుడు అతనికి ఒక రబ్బర్ ఒక సూట్ ఒకటి పట్టుకొచ్చారు, ఒక కోట్ అనుకోండి. యూజువల్గా కొన్ని మూవీస్లో సన్నగా ఉన్న వాళ్ళు లావుగా చూపించాలంటే రబ్బర్ కోట్స్ వేస్తారు. కండలు ఉన్న కోట్లు వేసేసరికి మనం అనుకుంటాం నిజంగా కండలు ఉన్నాయనుకుంటాం, తీరా అవన్నీ తీసేసరికి గాలెత్తి ఎగిరిపోయేలా కొట్టాడు హీరో గారు. అలాంటి సంఘటనలు చాలా ఉంటాయి. ఈ వ్యక్తి కూడా ఒక రబ్బర్ సూట్ తయారు చేస్తే ఎందుకోసం అంటే ఆ యొక్క కొరడాలతో అతను కొడుతున్నప్పుడు ఆ ల్యాషెస్, ఆ ఫ్లాగింగ్ అనేది జరుగుతున్నప్పుడు ఆ నొప్పి తెలియకుండా ఉండాలి అంటే రబ్బర్ సూట్కి తగులుతుంది. లోపల ఉన్న దేహం బాగానే ఉంటుంది అన్న ఆలోచనలో రబ్బర్ సూట్ అతనికి సిద్ధపరిచారు, తీసుకొచ్చారు. ఒక పోస్ట్కి అతని చేతులు కట్టారు. రియలిస్టిక్గా ఉండాలనే ఆలోచన మెల్ గిబ్సన్కి. వెంటనే కొరడా తీసుకున్నాడు. ఆ రోమన్ సైనికులుగా సిద్ధపరచున్నారు వచ్చి మెల్ గిబ్సన్ అన్నాడు, జేమ్స్ క్యావిజిల్కి రబ్బర్ సూట్ ఉంది, ఇబ్బంది ఏమి లేదు, మీరు కొట్టండి గట్టిగా అన్నాడు. వెంటనే వచ్చేసరికి ఆ కొరడా పట్టుకొచ్చి ఒకే ఒక్క దెబ్బ వేసేసరికి ఆ రబ్బర్ సూట్లోంచి లోపలికి వెళ్ళిపోయి ఆ కొరడా దెబ్బ దేహానికి తగిలేసరికి కళ్ళు తిరిగి పడిపోయాడు జేమ్స్ క్యావిజిల్. కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్ ఐసీయూలో ఉన్నాడు. షూటింగ్ అంతా ప్యాకప్ చెప్పేశారు. వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్ ఐసీయూలో. కళ్ళు తెరిచేసరికి మెల్ గిబ్సన్ పక్కనే ఉన్నాడు. జేమ్స్ క్యావిజిల్కి కళ్ళ నీళ్లు కారిపోతున్నాయి. అడిగాడు మెల్ గిబ్సన్, డోంట్ వరీ జేమ్స్ క్యావిజిల్, యూఆర్ ఫైన్, యూఆర్ గుడ్, నీకు అంత పెద్ద దెబ్బలేం తగలలేదులే, ఫ్రాక్చర్లు అయిపోయేంత దెబ్బలేం తగలలేదులే, యూఆర్ ఫైన్, యూఆర్ ఓకే, ఏడవద్దు అంటే జేమ్స్ క్యావిజిల్ చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను ఏడుస్తుంది నాకు తగిన దెబ్బను బట్టి కాదు. ఐఎమ్ నాట్ క్రైయింగ్ ఫర్ మై ఓన్. నేను ఎందుకు ఏడుస్తున్నాను తెలుసా? డూ యూ రియల్లీ నో దట్ జీసస్ వాజ్ సివియర్లీ బీటెన్? యేసు ప్రభు అతి తీవ్రంగా కొట్టబడ్డాడు నీకు తెలుసా? 1 కొరడా దెబ్బలు ఆయన దేహం మీద పడ్డాయని నువ్వు నిజంగా నమ్ముతున్నావు మెల్ గిబ్సన్? yes, because that is what in the Bible. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు విమోచన, మనకు రక్షణ, మనకు విడుదల. అప్పుడు జేమ్స్ క్యావిజిల్ అంటాడు, నేను ఈ బెడ్ మీద ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంటున్నాను, ఒక్క దెబ్బ, అది కూడా ఒక రబ్బర్ సూట్ వేసుకుని ఎక్కడో ఆ చివరి ముళ్ళు వచ్చి నా దేహానికి తగిలితేనే ఇంతగా వెళ్ళాడిపోతున్నాను. తట్టుకోలేని పరిస్థితుల్లో హాస్పిటల్లో జాయిన్ చేశారు. నవ్ ఐ కెన్ అండర్స్టాండ్. 40 దెబ్బలు యేసయ్య ఎలా తినుంటాడు. 40 దెబ్బలు ఆయన దేహం మీద పడుతున్నప్పుడు ఆయన ఎలా తట్టుకుని ఉంటాడు. ఆయన మనసులో రేగిన ఆలోచనలు ఏమై ఉంటాయి. సర్వశక్తి గల దేవుడు కేవలం మాట ద్వారా సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు ఆ పెయిన్ ఎలా భరించుంటాడు, ఆ వేదన ఎలా భరించుంటాడు. నిజంగా బైబిల్ చెప్పేది వాస్తవం అయితే
ఐ వాంట్ టు యాక్సెప్ట్ జీసస్ యాజ్ మై పర్సనల్ సేవియర్. బైబిల్లో యేసు ప్రభు దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు, చేతుల్లో మేకులు కాళ్ళలో మేకులు కలిగినాయి అని తెలిస్తే ఈరోజు నేను యేసయ్యను అంగీకరించాలని కోరుతున్నాను. అంతవరకు ఒక నామకార్థ క్రైస్తవుడిగా బ్రతికిన జేమ్స్ క్యావిసల్ ఆ బెడ్ మీద యేసయ్యను సంపూర్ణ రక్షకునిగా అంగీకరించాడు. అతని మీద నా భారం దిగిపోయింది, ప్రయాసం నుండి విడుదల పొందాడు. He started rejoicing in the Lord. దేవుళ్ళు ఆనందించడం మొదలుపెట్టాడు, సంపూర్ణమైన కృపలో వర్ధిల్లాడు. మై డియర్ ఫ్రెండ్, జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్ just to save you. He never came to this world to establish a religion. యేసయ్య మత స్థాపకుడు కాదమ్మా. ఆయన మతాలు విడగొట్టడానికి రాలా, మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి రాలా. మతానికి యేసయ్యకు సంబంధం లేదు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి నిన్ను నన్ను రక్షించాలనుకున్నాడు ఆయన. అందుకోసం ఎవ్వరు ఎన్నిసార్లు ఆయన ఆటంకపరిచినా సిలువ మరణానికి మాత్రం ఆయన దూరం కాలేదు. సిలువలో నీ కోసం నా కోసం మరణించి మన ప్రయాసనంతా ఆయన మీద వేసుకుని, మన భారాన్ని ఆయన మీద వేసుకుని మనకు రక్షణ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి కావాలా రక్షణ? అందరూ లేచి నిలబడి ప్రార్థన చేస్తాను. ఎవ్రీబడి ప్లీజ్ స్టాండ్ అప్ వేర్ ఎవర్ యు ఆర్. ఆన్లైన్లో కొన్ని వేల కుటుంబాలు ఈ రాత్రి ఈ కార్యక్రమం చూస్తున్నాయి. మీరు కూడా మీరున్న స్థలంలో లేచి నిలబడండి. I don't mind from where you're watching this program. ఏ దేశం నుండి ఈ కార్యక్రమం చూస్తారో నాకే తెలియదు. But tonight, God is desiring, God is asking you to come to Him so that He would give you peace, joy, contentment and satisfaction and salvation. రక్షణ, ప్రేమ, సంపూర్ణమైన కృపనికి ఇవ్వాలనే యేసు ప్రభు ఈ లోకానికి ఆయన వచ్చారు. ప్రేమతో తన చేతులు చాపిలుస్తారు. అందరూ మీ రెండు చేతులు ఆకాశం చాపండి. వన్ మోర్ టైం బిఫోర్ వి క్లోజ్ దిస్ సెషన్. ఎవ్రీబడి జస్ట్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్ అండ్ లుక్ అప్ టు జీసస్. యేసయ్యను మాత్రమే చూద్దాం. ఆయన మన ప్రయాసలను తొలగించాలని, మన ప్రయాసలను మనకు విడుదల ఇవ్వాలని. ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడి అలసిపోయావు, మోసపోయావు, వంచబడ్డావు. కానీ రాత్రి రా ప్రభు దగ్గరికి, పౌలు వలె క్రీస్తును సంపాదించుకో. ఊరికి పోవు, త్రోవ తెలియక ఇక్కడే పరిగెత్తి నీ జీవితంలో చాలా మట్టుకు సమయాన్ని వృధా చేసావు, నీ డబ్బును వృధా చేసుకున్నావు. కమ్ టు ద ట్రూ వే, దట్ ఈస్ జీసస్ టునైట్. ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభు సత్య మార్గమై ఉన్నాడు. ఆయన మతం కాదు, ఆయన నిన్ను నన్ను మార్గంలో నడిపించడం వలన నిత్యత్వం భరోసా మనకిచ్చాడు. ఆయన నిత్యత్వానికి తగిన నిశ్చయత ప్రభు మనకిచ్చాడు. ఆయన వైపు మనం చూద్దామా? లెట్స్ ఆల్ లుక్ అన్ టు గాడ్. దిస్ ఇస్ ద టైమ్ టు లుక్ టు జీసస్. హల్లెలూయా. అందరూ దేవుని వైపు మనం చూద్దాం.